దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 79. గొప్పగా దీపక్ గౌతమిల పెళ్లి చేశానని నందితకు చెప్తున్న ఆనంది. మరి అత్తగారి రియాక్షన్ ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మన స్టోరీస్ నచ్చినట్టయితే దయచేసి ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గుమ్మంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ఉన్న దీపక్ గౌతమిని చూసి వీరేంద్ర మమత ఆశ్చర్యపోతుంటారు. గుమ్మం దగ్గరికి వచ్చి ఇద్దరిని చూస్తూ, ఏమిట్రా ఇదంతా? పెళ్లి చేసుకోమంటే మా మీద విరుచుకుపడేవాడివి, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావేంటి అని అడుగుతాడు వీరేంద్ర. అదంతా ఓ పెద్ద కథ నానా అంటూ దీపక్ ఏడుపు మొహంతో అంటాడు. కొడుకు ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడో అని ఇన్నాళ్ళు మమత బాధపడింది కాబట్టి పెళ్లి చేసుకుని వచ్చిన కొడుకుని చూసి సంతోషపడుతూ, ఏదో ఒక కథలే, నువ్వు పెళ్ళి అయితే చేసుకున్నావు, అది చాలు, ఉండు, మీకు దిష్టి తీస్తాను అని మమత సంతోషంతో చెప్పి ఎర్రనీళ్లతో వచ్చి వాళ్ళకి దిష్టి తీస్తుంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని వస్తే ఈ దిష్టి తీయటం ఏంటమ్మా అంటూ చిరాకు పడుతుంటాడు దీపక్. నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం ఉంది కదా అని మీరు దిష్టి తీయండి అత్తయ్య గారు అంటుంది గౌతమి. మమత సంతోషంతో వారికి దిష్టి తీసి, కుడికాలు లోపల పెట్టి రామ్మా అని చెప్పి పక్కకు వెళ్తుంది. ఇద్దరు అలా దంపతులుగా లోపలికి వచ్చాక దీపక్ మెడలో దండని పీకి చిరాగ్గా రూంలోకి వెళ్ళిపోతాడు. గౌతమి మాత్రం వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయాలు ఏవీ తెలియని నదిత పేపర్ చదువుకుంటూ కూర్చొని ఉంటే సుదర్శన్ అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నదిత అంటూ కేకలు వేసుకుంటూ వస్తాడు. ఆ కేకలు విని ఆశ్చర్యపోతూ కోపంగా లోపలికి వస్తున్న సుదర్శన్ని చూస్తూ పేపర్ పక్కకు వేసి లేచి నిలబడుతుంది. ఆ కేకలు విని ఏదో పని చేసుకుంటున్న ముత్యాలు కూడా అక్కడికి వస్తుంది. ఏంటన్నయ్యా, ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది నందిత లోపలికొచ్చిన సుదర్శిని చూస్తూ. నాకున్న ఒక్కగానొక్క కూతురు జీవితం నీ కొడుకు నిలువెల్లా నాశనం చేశాడు, అది నీకు సమంజసమేనా అని కోపంగా అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నా కొడుకు ఏం చేశాడు అని అడుగుతుంది నందిత. నీ కొడుకుని పిలిచి అడుగు, ఏం చెప్తాడో విను అంటాడు సుదర్శన్. బాబుగారు ఆనంది మేడంతో కలిసి ఉదయం అనగా బయటికి వెళ్ళి ఇంకా రాలేదు మేడం అంటుంది ముత్యాలు. ఓహో, చేయాల్సిన రాజకార్యాలు చేసి ఇంకా ఇంటికి రాలేదా నీ కొడుకు అని దెప్పి పొడుస్తున్నట్టుగా అంటాడు సుదర్శన్. అన్నయ్య, ఏంటి నీ ఆవేశం? నా కొడుకు తప్పు చేశాడు అంటే నేను నమ్మను. అసలు వాడు ఏం చేశాడో ముందు ఆ విషయం చెప్పు అంటూ సీరియస్ అవుతుంది నందిత. గౌతమిని మీ ఆఫీసులో జీతానికి పనిచేస్తున్న దీపక్ని ఇష్టపడుతుందని చెప్పి తన్ని దీపక్ ఇచ్చి పెళ్లి చేశాడు నీ కొడుకు అని ఉన్న విషయం చెప్తాడు. అది విని నందిత నిర్ఘాంతపోతుంది. నాకున్న ఒక్క కూతురి మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాను. గొప్పింటి సంబంధం చూడాలని ఎన్నో కలలు కన్నాను. కాని చివరికి నీ కొడుకు అంతా నాశనం చేశాడు అని అతని బాధను చెప్పుకుంటూ ఉంటాడు సుదర్శన్. కాని అన్నయ్య, గౌతమి ఆ దీపక్ని ప్రేమిస్తుందని అంటున్నావు కదా అని అంటుంది నందిత కాస్త నిదానిస్తూ. డబ్బులో పుట్టి పెరిగిన నువ్వు పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా ప్రేమించిన అమర్ని పెళ్లి చేసుకున్నావు. అలా పెళ్లి చేసుకుని నువ్వు ఎంతకాలం సంతోషంగా ఉన్నావు నందిత అని ప్రశ్నిస్తాడు సుదర్శన్. సుదర్శన్ అలా అడిగేసరికి నందిత బాధపడుతూ మౌనంగా ఉంటుంది. ఇప్పుడు నీ జీవితం లాగానే నా కూతురి జీవితం కూడా మారబోతుంది. నాకింకా చేదు విషయం ఏంటో తెలుసా? గౌతమి దీపక్ని ప్రేమిస్తుంది కానీ దీపక్కి అసలు గౌతమి అంటే ఇష్టం లేదు. ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్లిలే ఇవాళ అంతంత మాత్రంగా నిలబడుతుంటే గౌతమి అంటే ఇష్టం లేని దీపక్తో నీ కొడుకు కోడలు గన్ పెట్టి బెదిరించి బలవంతంగా ఆ పెళ్లి జరిపించారు. కావాలంటే వాళ్ళ పెళ్లి వీడియో చూడు అంటూ ఫోన్లో పెళ్లి వీడియో ఓపెన్ చేసి నందితకి చూపిస్తాడు. ఆ పెళ్లి చూసి నందిత షాక్ అవుతూ అశ్విన్ మీద కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అశ్విన్ ఆనంది వచ్చినట్టుగా కారు సౌండ్ వినపడుతుంది. వస్తున్నాడు కదా,
చేసిన ఘనకార్యానికి నీ కొడుకు ఏ సమాధానం చెప్తాడో విను అంటాడు సుదర్శన్. అలా మాట్లాడుతూ ఉండగానే ఆనంది అశ్విన్ చేయి పట్టుకుని నవ్వుతూ, గన్నుతో బెదిరించి వాళ్ళ పెళ్లి భలే చేశావు అమ్మా అనుకుంటూ వస్తూ ఉంటారు. అశ్విన్ లోపలికి రాగానే సుదర్శన్ని చూసి తల్లి చేతిలో ఉన్న ఫోన్ కూడా చూస్తాడు. తల్లికి విషయం అర్థమైందని అశ్విన్‌కి అర్థమవుతుంది. ఆనంది సుదర్శన్ని చూడగానే నవ్వుతూ, బాబాయ్ మీ కూతురు పెళ్లి మేమే దగ్గరుండి జరిపించాం అని అదేదో ఘనకార్యం చేసినట్టుగా గొప్పగా చెప్తుంది. అసలే కోపంగా ఉన్న సుదర్శన్ ఆనంది మాటలకు ఇంకా చిటపటలాడుతుంటాడు. ఇష్ సైలెంట్‌గా ఉండు అంటూ అశ్విన్ ఆనంది చెవిలో చెప్తాడు. హుహు. నేనసలు సైలెంట్‌గా ఉండను. గన్ షూట్ చేయడంలో ట్రైనింగ్ తీసుకొని మరీ వాళ్ళ పెళ్లిని జరిపించామని బొమ్మతో కూడా పంచుకోవాలి అంటూ నందిత దగ్గరికి వెళ్తుంటే, ఈ తింగర్ది పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకొని చావదు అని అశ్విన్ తల పట్టుకుంటాడు. అసలే కోపంగా ఉన్న వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి, బొమ్మ నేను గన్ పెట్టి బెదిరిస్తుంటే దీపక్ ఉట్టిగానే భయపడిపోయి గౌతమి మెడలో తాళి కట్టాడు అని చెప్పి నవ్వుతుంటుంది. ఆనంది నవ్వు చూసి సుదర్శన్ నందిత కోపం తెచ్చుకుంటూ ఉంటే ముత్యాలు అశ్విన్ కంగారు పడుతుంటారు. తన ఆనందానికి నందిత ఇరిటేట్ చెందుతూ షటప్ అంటూ ఆనంది మీద గట్టిగా విరుచుకుపడుతుంది. దాంతో ఆనంది ఒక్కసారిగా ఉలిక్కిపడి పళ్ళు వికిలిస్తూ నవ్వుతున్న నోరిని దెబ్బకు మూసి భయంగా చూస్తుంది. బాగా అయింది దీనికి అని అనుకుంటాడు అశ్విన్. ఇప్పుడు నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళకపోతే నేనే గన్ను తెచ్చి నిన్ను షూట్ చేస్తానానంది అంటూ కోడలి మీద గయ్యమంటుంది. క్షణం కూడా లేట్ చేయకుండా మెరుపు వేగంతో అక్కడి నుంచి ఫాస్ట్‌గా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తుంటుంది ఆనంది. ఆనంది అత్తకి అలా భయపడి వెళ్ళే విధానం చూసి ముత్యాలకి నవ్వొస్తుంటుంది. ఏంటి అశ్విన్ నువ్వు చేసిన పని? పెళ్లి అంటే ఆషామాషీ అనుకున్నావా? అంటూ నందిత కొడుకు మీద కూడా సీరియస్ అవుతుంది. అది అమ్మా! గౌతమి దీపక్‌ని ఇష్టపడి మామయ్య చూసిన సంబంధాల్ని అంగీకరించే పరిస్థితిలో లేదని తెలిసే వాళ్ళ పెళ్లి ఇలా జరిపించాను అని అంటాడు. సుదర్శన్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, రేపు నీ చెల్లెలి పెళ్లి కూడా ఏ ఆస్తులు పాస్తులు లేని ఒక అనామకుడితో జరిగితే అప్పుడు నా బాధ ఏంటో అర్థమవుతుంది అశ్విన్ అని అంటాడు. నా చెల్లెలికొచ్చే భర్తకి ఆస్తులు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా అనేది నేనెప్పుడు చూడను మావయ్య. వచ్చేవాడు నా చెల్లెల్ని ప్రాణంగా చూసుకుంటాడా లేదా, నా చెల్లెలంటే ప్రపంచంగా ఉంటాడా లేదా అనేది ఒక్కటి మాత్రమే చూస్తాను అంటాడు అశ్విన్. నీ చెల్లెలి విషయంలో అలా ఆలోచిస్తూ గౌతమి అంటే ఇష్టం లేని దీపక్‌తో ఎందుకు పెళ్లి జరిపించావు అని అడుగుతాడు సుదర్శన్. అవును అశ్విన్. గౌతమి పెళ్లి అలా చేయటం తప్పు. పెళ్ళంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసుకోవాలి అంటారు. దీపక్ గురించి, వాళ్ళ కుటుంబం గురించి నీకేం తెలుసని గౌతమి పెళ్లి దీపక్‌తో జరిపించావు? అని కోపంగానే అడుగుతుంది నందిత. గౌతమి దీపక్‌ని కాకుండా ఇంకా ఎవరినైనా ప్రేమించి ఉంటే ఖచ్చితంగా నేను గౌతమి లైఫ్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడినమ్మా. గౌతమి ప్రేమించింది దీపక్‌ని కాబట్టి మరో ఆలోచన లేకుండా వాళ్ళ పెళ్లి జరిపించాను అంటాడు అశ్విన్. అదే నేను అడుగుతున్నాను. వాళ్ళ కుటుంబం గురించి ఏమీ తెలియకుండా గౌతమి పెళ్లి చేయటం కరెక్ట్ కాదు కదా అశ్విన్ అంటూ నందిత సీరియస్ అవుతుంది. నేను వాళ్ళ కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎంతో గారాబంగా చూసుకున్న ఆనందిని అమరేంద్ర గారు, చైతన్య కలిసి ఆనందిని ఆ ఇంటికి కోడల్ని చేయటానికి సిద్ధపడ్డారంటే ఇక వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన అవసరం లేదు. గౌతమిని ఆ ఇంటి కోడలుగా పంపించడానికి ఆ ఒక్క కారణం చాలు అనుకున్నాను. గౌతమి ఇప్పుడు కాస్త దీపక్‌తో ఇబ్బంది పడ్డా ఫ్యూచర్‌లో సంతోషంగా ఉంటుందనే పూర్తి నమ్మకంతోనే వాళ్ళ పెళ్లి జరిపించాను అని అంటాడు. కుటుంబం మంచిదైతే సరిపోతుందా? నా కూతురు అల్లారు ముద్దుగా పెరిగింది. అలాంటి నా కూతురు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఎలా ఉంటుంది? అంటూ సుదర్శన్ ప్రశ్నిస్తాడు. మీ ఆలోచన తప్పు మావయ్య. కోట్ల కొద్దీ ఆస్తులు ఉండి కూడా మనసుకు నచ్చినవాడు జీవితంలో లేకపోతే ఆ జీవితం ఒక నరకంగా ఉంటుంది. గౌతమికి మీరు
అలాంటి నరకప్రాయమైన జీవితాన్ని ఇవ్వాలని చూశారు అంటాడు అశ్విన్. ఇవి చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి. నీకు ఎగ్జాంపుల్ మీ అమ్మ జీవితం కనపడడం లేదా అశ్విన్ అని అడుగుతా సుదర్శన్. మా అమ్మ జీవితాన్ని పట్టుకొని గౌతమి లైఫ్ని పోల్చకండి మావయ్య. ఏదో కారణాల వల్ల ఆ అమరేంద్ర గారు మమ్మల్ని వదిలేశాడు కానీ అంతకు ముందు వరకు కూడా ఆయన ప్రేమలో మా అమ్మ నేను సమయాన్ని మర్చిపోయేవాళ్ళం అనేది నాకు జ్ఞాపకం ఉన్న విషయం అని బాధగా చెప్పి, నేనసలు ఈ పెళ్లిని అందరిని ఒప్పించి చేద్దామని అనుకున్నాను. కానీ గౌతమి ప్రేమ గురించి తెలుసుకున్న మిమ్మల్ని నేను ఫాలో అవుతూనే ఉన్నాను. మాకు ఎవరికీ తెలియకుండా గౌతమికి సీక్రెట్‌గా మీరు తెచ్చిన సంబంధంతో పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు అని అంటాడు. అది వినగానే సుదర్శన్ తడబడుతుంటాడు. అందుకే వాళ్ళ పెళ్లిని ఇంత హడావుడిగా జరిపించారు. ఇదంతా మీ కూతురు సంతోషం కోసమే కానీ ఏదో చెడుని ఆశించి కాదు మావయ్య. మీరు తెచ్చిన సంబంధం కంటే గౌతమి ఈ సంబంధంతో సంతోషంగా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు. అంతే తప్ప గౌతమి జీవితం నాశనం అయిందనే ఆలోచన పెట్టుకోకండి అంటూ వాళ్ళ మామయ్యకి కాస్త సీరియస్‌గానే సమాధానం చెప్తాడు. అనుకోగానే సరిపోదు అశ్విన్. నా కూతురు ఆ ఇంట్లో కంటతడి పెట్టిందంటే దానికి కారణం నువ్వే అవుతావని గుర్తుపెట్టుకో అని అశ్విన్‌కి సుదర్శన్ కోపంగా చెప్పి, నందితని కూడా అంతే కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అశ్విన్ తల్లి వైపు చూస్తూ, ఇలా పెళ్లి చేయటం తప్పు అని నాకు కూడా తెలుసమ్మా. కానీ మామయ్య వేరే సంబంధం కోసం హడావిడి పడకుండా ఉండుంటే నేను ఇంత తొందరగా వీళ్ళ పెళ్లిని జరిపించి ఉండేవాణ్ణి కాదు అని అంటాడు. కానీ అశ్విన్, పిల్లల పెళ్లిల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. గౌతమి పెళ్లి నువ్వలా చేసినందుకు మీ మావయ్య నీ మీద అలా సీరియస్ కావడం, ఆయన కోపాన్ని చూపించడంలో తప్పు లేదని అనిపిస్తుంది. మీ మావయ్య అన్నట్టు శిరీష పెళ్లి అలా జరిగితే మనం తట్టుకోగలుగుతామా అని అడుగుతుంది నందిత. తట్టుకోలేమని నాకు కూడా తెలుసమ్మా. కానీ గౌతమి విషయంలో నేను తొందరపడి ఉండకపోతే గౌతమి జీవితాంతం బాధపడుతూ ఉంటుందని ఆలోచించి ఇలా చేశాను. దీపక్ ఆనందిని ప్రేమించిన విషయం పక్కన పెడితే నిజానికి దీపక్ కూడా చాలా మంచివాడు. ఫ్యూచర్‌లో గౌతమి హ్యాపీగా ఉంటుందమ్మా అని చెప్పి అశ్విన్ పైకి వెళ్ళిపోతాడు. నందిత ఆలోచనలో ఉండిపోయి అలాగే నిలబడిపోతుంది. ఆనంది నిలయంలో ఇంకా ఈ పెళ్లి గురించి తెలియని చైతన్య రూమ్‌లో బుక్స్ మధ్యలో కూర్చొని ల్యాప్‌టాప్ ముందల పెట్టుకొని కీబోర్డ్ మీద ఫింగర్స్‌ని టక టక ఆడిస్తూ బిజీగా ఉంటాడు. ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు అనుకుంటున్నారా ఏంటి? అలా అనుకుంటే పొరపాటే. 30 రోజుల్లో అమ్మాయిని ప్రేమలో పడేయటం ఎలా అని రకరకాల బుక్స్ తిరిగేస్తూ గూగుల్ తల్లిలో సెర్చ్ చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గూగుల్ తల్లిలో చైతన్యకి సొల్యూషన్ దొరుకుతుందా? స్నేహితుడి పెళ్లి అశ్విన్ ఇలా జరిపించాడని తెలిస్తే చైతన్య రియాక్షన్ ఏంటి? అశ్విన్‌కి శత్రువుగా చైతన్యకి తోడుగా ఇప్పుడు దీపక్ కూడా అవుతాడా? శిరీషకు దగ్గర కావడానికి చైతన్య ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? కొత్తగా పెళ్లి చేసుకున్న దీపక్, గౌతమి మధ్య ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? అందరి జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.